మావోయిస్టులు మరొక సంచలన లేఖ విడుదల చేశారు. భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి డివిజన్ల కమిటీ విప్లవ్ పేరుతో ఈ లెటర్ రిలీజ్ అయింది. హిడ్మా ఎన్కౌంటర్ వెనుక ఎవరున్నా సరే వదిలిపెట్టబోమంటూ వార్నింగ్ ఇచ్చారు. హిడ్మా ఎన్కౌంటర్ వెనుక కాంగ్రెస్ నేత హస్తం ఉందంటూ ఆ లేఖలో ప్రస్తావించారు. తెలంగాణ పిసిసి జనరల్ సెక్రటరీ దుర్గా ప్రసాద్ను అతని ప్రాణాలు తీస్తామంటూ ఆ బెదిరింపు లేఖ విడుదల చేశారు. ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదని హెచ్చరిక జారీ చేశారు. హిడ్మాను ఆసుపత్రికి తీసుకెళ్తున్నామని చెప్పి మారేడ్మిల్లి అడవిలో పోలీసులకు అప్పగించారంటూ ఆ లేఖలో మావోయిస్టులు ప్రస్తావించారు. హిడ్మా ఎన్కౌంటర్ అన్ని ఆధారాలు ఉన్నాయంటూ మావోయిస్టులు ఆ లేఖలో రాసుకొచ్చారు. ఇప్పుడు ఈ లేఖ సంచలనంగా మారింది. ఓ పక్క ఆపరేషన్ కగారు ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. రోజుకి 10ల సంఖ్యలో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరోవైపు కీలక మావోయిస్టు అగ్ర నాయకులు లొంగిపోతున్నారు, లేదంటే ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పుడు బర్సిదేవ సైతం లొంగిపోతాడంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో ఇక మావోయిస్టుల పని అయిపోయింది అనుకుంటున్న ప్రతిసారి మావోయిస్టుల నుంచి ఏదో ఒక లేదు ఇంకా మా ఉనికి ఉంది అని చెప్పడానికైనా, లేదంటే మేము బలంగానే ఉన్నామని చెప్పడానికైనా ఏదో ఒక ఆధారం మనకు కనిపిస్తూనే ఉంది. ఇప్పుడు ఈ లేఖను మనం చూడొచ్చు. ఈ ఎన్కౌంటర్కి సంబంధించి ఒక కాంగ్రెస్ హిడ్మా ఎన్కౌంటర్కి సంబంధించి కాంగ్రెస్ నాయకుడి హస్తం ఉందని, హాస్పిటల్కి తీసుకెళ్తున్నామని చెప్పి పోలీసులకు అప్పగించారని ఆ లేఖలో రాసింది. అలా చేసినందుకు ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదు అని, అతని ప్రాణాలు తీస్తామంటూ హెచ్చరికను జారీ చేశారు. ఇప్పుడు ఈ లేఖ సంచలనంగా మారుతోంది.